సోషల్ మీడియాలోని ఫాలోయింగ్ కోసము విపరీతమైన స్టంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యువతే కాదు వృద్ధులు కూడాను రకరకాల స్టంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే సోషల్ మీడియా వెర్రి ఎంతగా పట్టేసింది అంటే ప్రాణాలకి గూడా తెగించేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రాణాలు పోయినా పర్వాలేదు గానీ నా వీడియో వైరల్ అయితే చాలు అని జెప్పేసి. సో ప్రాణాలు పోయిన తర్వాత ఇంక మీ వీడియో వైరల్ అయిందా లేదా అనేది మీకు కూడా తెలీదసలు. మరి అంత సాహసాలు చేయాల్సిన అవసరము ఉందా అనంటే అసలు అర్థం గాని ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. సో రీసెంట్ గాను రైల్వే స్టేషన్స్ లోని కూడా చెప్తూ ఉన్నారు. రైలు ఎందుకంటే దాని వేగం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ట్రైన్‌కి పక్కగా ఉండొద్దు అని జనరల్‌గా ఉన్న వాళ్ళని నిల్చున్న ప్యాసింజర్స్‌ని పక్కకి లాగేస్తూ ఉంటారు. పక్కకి ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పేసి. అలాగే ట్రైన్స్ దగ్గర వస్తున్న ట్రైన్ దగ్గర గాని లేదా ట్రాక్ దగ్గర గాని ఏమైనా ఫోటోస్ తీసుకునే ప్రయత్నం చేస్తే ఫోటోస్ గూడా ఎవరు అలౌ చేయడం లేదు. ఫోటోస్ తీసుకోకూడదని చెప్పేసి రైల్వే భద్రతా సిబ్బంది పదే పదే అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరైనా అక్కడ ఎక్కడికక్కడ ఉన్న అధికారులు గూడా వాళ్ళని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అయినా గూడా ఇలాంటి వారి కన్నుగప్పి రైల్వే ట్రాక్స్ మీద అంటే స్టేషన్ వరకు అంటే పోలీస్ అధికారులు ఉంటారు. వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ రైల్వే ట్రాక్ పొడుగున చాలా పొడుగ్గా ఉంటుంది. ఆ ట్రాక్ మధ్యలో ఎక్కడ ఏ స్టంట్ చేసినా గూడా పోలీసులు పట్టుకోవడానికి అంత ఛాన్స్ ఉండదు. ఆ టైంలోని నివారించడానికి ఉండదు. సో, ఇలాంటి ట్రాక్స్ ఎక్కడైతే ఉంటాయో కాస్త దూరంగా ఉన్న ట్రాక్స్ వీటి మీద స్టంట్స్ చేయడానికి ప్రాణాలకు గూడా తెగించేస్తున్నారు యువత. ప్రస్తుతమైతే ఈ సోషల్ మీడియాలోనే ఒక వీడియో వైరల్ అవుతుంది. నిజంగా నాకు చూస్తే చాలా భయమేసింది. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే ట్రైన్ మొత్తం ఈడ్చుకుంటూ ఎళ్ళిపోతుంది. తుక్కు తుక్కు చేసేస్తుందసలు. బాడీ పిసర గూడా చిన్న పీస్ గూడా మిగలనంత దారుణంగా అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో, ట్రైన్ ట్రాక్ మధ్యలో ఉండి సెల్ ఫోన్ పట్టుకొని ఒక సెల్ఫీ వీడియోనైతే అబ్బాయి తీసుకున్నాడు. ట్రైన్ ఎళ్ళిపోతా ఉంది. ట్రైన్ కిందనే ఉన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి లేచి నవ్వుకుంటూ గూడా అంటే నేను సాధించాను అని జెప్పేసి నవ్వుకుంటూ బయటికి రావడం కనిపిస్తుంది దీనిలోనే. సో, ఇంతకు ముందు గూడా ఒక వ్యక్తి ఇలాంటి వీడియోని చేశాడు. బట్ దాన్ని బీట్ చేయడానికి ఈ అబ్బాయి అది చేసి ఉన్నాడు అని జెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే మెసేజ్‌లు పెడుతూ ఉన్నారు. సో, ఎందుకురా బాబు ఈ స్టంట్స్ అన్నీ జేస్తూ ఉన్నారు. ప్రాణాలు పోతాయి అని జెప్పేసి. ప్రస్తుతానికి ఏది జరగలేదు గాబట్టి ఓకే. బతికిపోయాడు. ఒకవేళ ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా చాలా రిస్క్ పూర్తిగా ప్రాణాలు పోయే అవకాశం గూడా ఉంటుంది. దయచేసి ఇలాంటి స్టంట్స్ చేయకండి. అలాగే అధికారులు గూడాను రైల్వే అధికారులు ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకా కట్టుదిట్టమైన చర్యలు చేయాల్సి ఉంది. సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో సంబంధించి పోస్ట్ జరిగిందో అట్లాంటి పోస్టులు చేస్తున్న వాళ్ళకి శిక్ష పడినట్లుగా నెక్స్ట్ డే న్యూస్‌లో వస్తే ఖచ్చితంగా వీళ్ళని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు ఎట్లాగో దేని నుంచి పోస్ట్ అయిందనే డీటెయిల్స్ గూడా వచ్చినియి. ఇక్కడ ఈ వీడియోను దినేష్ కుమార్ అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో అయితే నెట్టింట వైరల్ అవుతుంది. సో, ఎవరు పోస్ట్ చేశారో అనేది తెలిసింది. మరి ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనే మూలాన్ని కనిపెట్టడానికి ఏమైనా టైం పడుతుందా? లేదు ఆ అబ్బాయి ఫోటో ఉంది కాబట్టి దాని ఆధార్ కార్డ్ ఆధారంగా గాని, ఏదైనా డీటెయిల్స్ ఆధారంగా గూడా ఆ యువకుడినైతే పట్టుకునే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు అంటే ఇలా రీల్స్ చేయడం మా తప్పు. కొంతమంది ఏం చెప్తున్నారనంటే రీల్స్ చేయడం మా తప్ప, రీల్స్ మేము సరదాగా చేసుకుంటూ ఉన్నాము అనంటే, ఇప్పుడు మీరు సరదాగా చేస్తారు. మిమ్మల్ని చూసి మీకు పోటీగా ఇంకొకడు చేస్తాడు. సో, బుద్ధిగా ఉన్న వాళ్ళకి గూడా ఒక రకమైన వెర్రి పుట్టే అవకాశం ఉంటుంది. సో, దయచేసి ఇలాంటి స్టంట్స్ ప్రాణాలకు తెగించే స్టంట్స్, ఈ రీల్స్‌ని మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి అంటున్న పరిస్థితి. మరి ఇక్కడ రైల్వే అధికారులకి అంటే ఏదైనా ఒక మీరు రైల్వే స్టేషన్‌లో చేసినా, బస్ స్టేషన్‌లో చేసినా, లేదా ఎయిర్ క్రాఫ్ట్స్‌లో చేసినా ఇట్లాంటివేవైనా గూడా ప్రమాదాలకు దారితీస్తుంది. ఆ డ్యూటీలో ఉన్న అధికారులకు గూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అలాగే మీ ప్రాణం పోతే ఆ ట్రైను మీ మీద నుంచి ఏ డ్రైవర్ అయితే డ్రైవ్ చేశాడో నా ట్రైన్ కింద నుంచి ఈ పిల్లాడు పోయాడు అని జెప్పేసంటే వాళ్ళు గూడా సఫర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో, అది మీరు చనిపోవడమే కాదు, ఇంక దానికి సంబంధించి ఏదైనా ఫైర్ జరగొచ్చు. ఎందుకంటే అది మొబైల్ గాబట్టి మీరు మొబైల్ పట్టుకొని ట్రైన్ కింద ఉండేటప్పుడు అదేదైనా బ్లాస్ట్ అయిందనుకోండి ఖచ్చితంగా ఆ రైల్వే ఆ ట్యాంక్‌కి తగిలి ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది. మరి ఇటువంటి తరుణంలోన ఖచ్చితంగాను ఇలాంటి వాళ్ళని అదుపులోకి తీసుకొని కఠినమైన చర్యలైతే తీసుకోవాలి అని జెప్పేసి కోరుతూ ఉన్నారు. మరి ఈ అబ్బాయిని తీసుకోగలిగితే ఇటువంటి వాళ్ళు మరింతమంది చేసే అవకాశం ఉండదు అని గూడా చెప్తున్నారు. సో, మరి ఎట్లాగా తీసుకుంటారు రైల్వే అధికారులు? ముఖ్యంగా ట్రైన్‌కి ఏదైనా జరిగితే కొన్ని వేలాది మంది దానిలో ప్రయాణం చేస్తారు. దయచేసి ఇలాంటి స్టంట్స్ మాత్రం చేయకండి అని చెప్తూ ఉన్నారు. సో, చూడాలి మరి దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వస్తుంది అనేది నెక్స్ట్ డే మనకి తెలిసే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇది నెట్టింట అయితే పూర్తిగా వైరల్ అవుతూ ఉంది. మనం ఫోటోస్ మాత్రమే వేయగలుగుతాము. దీన్ని మనం వీడియోనైతే వేయలేము. సో, మీరు దినేష్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మీరు ఎక్స్‌లోకెళ్లి చూస్తే మీకు ఈ వీడియో కనిపిస్తుంది. సో, మీరేమనుకున్నారో కామెంట్ చేయండి.